గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది మనకి ట్రిగ్నోమెట్రీలో థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 11.1లో సమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ is in right angle triangle ABC 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of AB, BC and CA respectively. Then find sin A, cos A and tan A. సో ఇక్కడ 3 sides మెజర్మెంట్స్ అన్నీ ఒకటేసారి ఇచ్చేసారు. సో ఇలా ఉన్నప్పుడు మనము కేర్ఫుల్గా ఉండాలి. సో ఏమి మైండ్లో పెట్టుకోవాలంటే బిగ్గెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ ఉంటుంది కాబట్టి 17 సెంటీమీటర్స్ హైపోటెన్యూస్గా తీసుకోవాలి ఎప్పుడైనా. ఓకే. సో ఇక్కడ CA is 17 centimeters, AB is 8 centimeters and BC is 15 centimeters. Okay. So now we'll see the solution. Figure ఈ విధంగా డ్రా చేసుకోవాలి. So what is given in the question? Given is triangle ABC with sides AB as 8 centimeters, ఇంకోటి BC 15 centimeters and AC is 17 centimeters. ఇవి మనకి క్వశ్చన్లో ఇచ్చింది. మనం ఫైండ్ అవుట్ ఏం చేయాలి? సైన్ ఏ రేషియో ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏ అన్నాడు కాబట్టి మనము యాంగిల్ ఏ ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ చూడాలి. సో ఏ ఇక్కడ ఉంది కాబట్టి బీసీ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ ఏబి విల్ బి అడ్జసెంట్ సైడ్. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. రైట్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ బై హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. సో బీసీ ఎంత? 15 బై హైపోటెన్యూస్ 17. సో ఇది సైన్ ఏ వాల్యూ. రైట్. నెక్స్ట్ కాస్ ఏ మనకు తెలుసు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏబి బై హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. సో అడ్జసెంట్ ఈస్ 8 centimeters బై 17. సో ఇది మనకి కాస్ ఏ వాల్యూ. నెక్స్ట్ tan ఏ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి? బీసీ బై ఏబి అడ్జసెంట్ సైడ్. సో బీసీ ఈజ్ 15 బై 8. సో ఇది tan ఏ వాల్యూ. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ we have completed. So second question. So the second question is the sides of a right angle triangle PQR are PQ is equal to 7 centimeter, PR is equal to 25 centimeter and angle Q is 90 degrees respectively. Find tan P minus tan R. ఇక్కడ 2 sides and 1 angle ఇచ్చారు. క్లియర్లీ మనకి యాంగిల్ Q is given as 90 degrees. సో ఇక్కడ మనము దీన్ని Q తీసుకుందాం. సో విల్ టేక్ దిస్ P and R. సో Q 90 degrees, PQ is given as 7 centimeters, PR is given as 25 centimeters. సో ఫస్ట్ మనం ఇక్కడ QR ఫైండ్ అవుట్ చేయాలి. సో గోయింగ్ ఇన్ టు ద సొల్యూషన్ మనకి వాట్ ఈస్ గివెన్ ఈస్ ట్రయాంగిల్ PQR ఫస్ట్. ఇందులో మనకి యాంగిల్ Q ఈస్ గివెన్ యాజ్ 90 degrees, PQ ఈస్ గివెన్ యాజ్ 7 centimeters అండ్ ఇంకోటి ఏంటి ఇచ్చారు మనకి? PR ఈజ్ ఈక్వల్ టు 25 centimeters. సో ఇందులో నుంచి మనము ఫస్ట్ QR ఫైండ్ అవుట్ చేయాలి. సో విల్ యూస్ పైథాగరస్ ఫార్ములా వాడి QR ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ ఫార్ములాలో హైపోటెన్యూస్ ఏంటి ఇప్పుడు మనకి? PR. సో PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ మైనస్ QR ప్లస్ QR స్క్వేర్. ఓకే. సో PR ఎంత మనకి? 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ ఈజ్ మనకి 7 స్క్వేర్ ప్లస్ QR
25 స్క్వేర్ మనందరూ తెలుసు 625, 7 స్క్వేర్ మనకి 49 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో 49 లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 625 minus 49 is equal to QR square, right? So చెప్పండి 625 minus 549 మనందరికి తెలుసు, మైనస్ చేస్తే 576 వస్తుంది, is equal to QR square, right? అండ్ 576 అంటే ఏంటి, 24 స్క్వేర్. 24 square is equal to QR square. So therefore we can say that QR is equal to 24 centimeters. So QR మనకి 24 అని తెలుసు. సో ఇప్పుడు మనము ఇందులో నుంచి మనము tan P minus tan R ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, tan P minus tan R. మనకున్న ట్రయాంగిల్ ఏంటి, PQR. ఇది 7, ఇది 24, ఇది 25. సో tan P అంటే మనము ట్రయాంగిల్ ఇక్కడ నుంచి చూడాలి. సో దీనికి ఆపోజిట్ ఏంటి మనకి, QR. సో ఆపోజిట్ సైడ్ ఇస్ QR బై tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో దీని Pకి అడ్జసెంట్ PQ మైనస్ tan R. R అంటే ఇక్కడ నుంచి చూడాలి, R, రైట్. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, PQ, రైట్. PQ బై అడ్జసెంట్ సైడ్ ఏంటి, QR. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే QR is 24 by PQ 7 minus PQ is 7 by 24. ఇది మనకి వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే దీన్ని ఈజీగా క్రిస్ క్రాస్ మెథడ్లో చేసేయచ్చు. 24 into 24 minus 7 into 7 by 7 into 24. సో మనందరూ తెలుసు 24 into 24 576 minus 7 into 7 49 by 7 into 24 168, right? So 576 minus 49 ఎంత అవుతుంది, 576 minus 49 ఇక్కడ చేద్దాం, 576 49 క్యారీ చేసుకోండి, 16, ఇది 7 2 5 527 by 168. So this will be the final answer for second question. Okay, third question, in a right angle triangle ABC with right angle at B, in which A is equal to 24 units, B is equal to 25 units and angle BAC is equal to theta, then find cos theta and tan theta. సో ఇందులో కూడా మనము ఎలా తీసుకోవాలి, యాంగిల్ BAC is theta అన్నాడు కాబట్టి దీన్ని BAC అనుకున్నాము. సో దిస్ ఈస్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ theta. ఓకే, సో ఏ అంటే solution given triangle ABC and angle BAC is equal to theta. ఓకే, ఇక్కడ ఏ అని ఇచ్చాడు, ఏ అంటే we should take it as BC, that is nothing but 24 units. So BC will take it as 24. ఇంకోటి B అని ఇచ్చాడు, B అంటే ఏంటి, AC is 25 units. So AC is 25 units. సో మనకి AB ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో AB ఫైండ్ అవుట్ చేయడానికి మనం పైథాగరస్ థీరం వాడతాం. సో పైథాగరస్ థీరంలో హైపోటెన్యూస్ ఏముంది ఇక్కడ, AC, అంటే AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇది AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో AC is 25 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్
బీసీ ఉంది మనకి 24. ఓకే, సో 24 square. 25 square is 625 is equal to AB square plus 24 square is 576. 576 left side తీసుకుంటే 625 minus 576 is equal to AB square. ఇక్కడ చేద్దాము. సో AB square is equal to సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 49 వస్తుంది. సో 49 అంటే నథింగ్ బట్ 7 square. సో therefore AB is equal to 7 centimeters. మనకి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేసేసినాం. సో ఇది ఉంది మనకి BAC 25, 24 and 7. మన క్వశ్చన్లో మనము కాస్ టీటా అండ్ ట్యాన్ టీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది మనకి టీటా. సో కాస్ టీటా అంటే ఏంటి, మనకి రేషియో ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇది టీటా, దీనికి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, మనకి ఏబి బై హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. అంటే ఏబి ఎంత మనకి 7/25. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కాస్ టీటా. నెక్స్ట్ ట్యాన్ టీటా. ట్యాన్ టీటా ఈజ్ ఏంటి, మనకి రేషియో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ బీసీ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, మనకి ఏబి. సో బీసీ ఈజ్ 24 బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ 7. సో ఇవి మనకి కావాల్సిన వాల్యూస్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ tan A. Angle A is less than 90 degrees. అంటే we have to see that యాంగిల్ ఏని మనము టీటాగా తీసుకోవాలన్నమాట. ఓకే, సో దీనికి మనము ఒక ట్రయాంగిల్ గీద్దాం ఫస్ట్. సో టీటా యాంగిల్ అన్నాడు కాబట్టి ఇది ఏ తీసుకుందాం. సో టీటా ఏ, we'll take this as B and C. Okay, so cos, what is given here, given cos A is equal to 12/13, right? cos అంటే మనకి రేషియో తెలుసు కదా, ఏంటి రేషియో మనకి, కాస్ రేషియో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దీనికి అడ్జసెంట్ సైడ్ ఇది ఏబి. సో దిస్ ఈజ్ 13 అండ్ 12 అండ్ హైపోటెన్యూస్ని మనం 13 తీసుకోవాలి. ఇది 12, ఇది 13. మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో దానికి మనము పైథాగరస్ ఫార్ములా వాడతాం. మళ్ళీ హైపోటెన్యూస్ ఏంటి, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఇది ప్లస్ ఏబీ స్క్వేర్, రైట్? సో ఏసీ మనకి ఇచ్చింది 13. సో 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ 12 square. Okay, 13 square is 169 BC square, 12 square is 144, right? So 169 minus 144 is equal to BC square. 169 minus 144 ఏమొస్తుంది మనకి, 25 is equal to BC square. So 25 అంటే 5 square is equal to BC square. So therefore మనకి BC is equal to 5 units. So ఇది 5. Okay, so now we need to find out sin A and tan A. ఇందులో నుంచి sin A tan A ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయాంగిల్ ఏంటి మనకి, ఇది 5, ఇది 12, ఇది 13. సో A, B, C. ఇక్కడ నుంచి వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్
sin A and tan A. sin A రేషియో ఏంటి మనకి ఇక్కడ నుంచి చూస్తాం కాబట్టి sin A ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఓకే, సో ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ బీసీ, బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. బీసీ అంటే 5 బై ఏసీ ఈజ్ 13. సో ఇది sin A వాల్యూ. tan A మళ్ళీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బీసీ, అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏబి, రైట్. సో బీసీ ఈజ్ 5 అండ్ ఏబి ఈజ్ 12. సో ఇవి మనకి అడిగిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Fifth question is, if 3 tan A is equal to 4, then find sin A and cos A. Okay, so solution చూద్దాం. So what is given here? Given is 3 tan A is equal to 4. ఓకే, ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు, అట్లా ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ 3 into tan A కాబట్టి 3 లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే we will get tan A is equal to 4/3. ఓకే, సో tan రేషియో ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో రెండు ఉన్నాయి కాబట్టి we can find out the third side ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏం తీసుకుందాం, ఇక్కడ ఏ అన్నాడు కదా, ఏ బి సి తీసుకుందాం. ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఏ అన్నాడు కాబట్టి. సో ఆపోజిట్ సైడ్ ఈస్ ఇది 4, దీనికి అడ్జసెంట్ సైడ్ ఈస్ 3. ఓకే, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏసీ. సో ఏసీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏసీ స్క్వేర్, మళ్ళీ పైథాగరస్ థీరం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, బీసీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ ఈజ్ 16, 9 ప్లస్ 16 25, 25 అంటే ఏంటి 5 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ 5 స్క్వేర్ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది 5, రైట్. సో నౌ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ sin A. sin A ఈజ్ ఈక్వల్ టు వాట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంది మనకి బీసీ, హైపోటెన్యూస్ అంటే ఏంది ఏసీ. సో బీసీ బై ఏసీ, బీసీ అంటే 4, ఏసీ అంటే 5. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏంటి రేషియో మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏంది ఏకి ఏబి, హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏబి 3/5. సో ఇవి మనకి అడిగిన రేషియోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7th question is, given cot theta is equal to 7/8, then evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. సో దీనికి సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్. సో cot theta given ఏంటి, given is cot theta is equal to 7/8. సో cot రేషియో ఏంటి మనకి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీన్ని టీటా అనుకుందాం. లెట్ దిస్ బి ఏబిసి. సో టీటాది కానీ చూస్తే మనకి అడ్జసెంట్ సైడ్ ఇది ఏబి, సో దిస్ ఈజ్ 7 అండ్ ఆపోజిట్ సైడ్ ఇది బీసీ, సో దిస్ ఈజ్ 8. ఓకే, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇది ఏసీ, హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో వాట్ ఈస్ హైపోటెన్యూస్, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం హైపోటెన్యూస్ అందరికి తెలుసు కదా. వీ విల్ యూస్ ఏంటది పైథాగరస్ ఫార్ములా. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ కదా, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్.
ఓకే. సో AC square is equal to AB square మనకి ఏముంది 7, సో 7 square, BC square అంటే 8 square, 7 square 49, 8 square is 64. ఓకే, ఇదేమవుతుంది 130. AC స్క్వేర్ ఎంత 113. సో మనకి AC ఈజ్ ఈక్వల్ టు √113 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ √113. సో దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ట్రయాంగిల్ గీసుకుందాం ఒకసారి మళ్ళీ. ఇది 8, 7, √113. సో ఇది టీటాగా తీసుకున్నాం ఏబిసి. సో మనకి ఎవాల్యుయేట్ ఏమని ఇచ్చాడు, 1 + sin θ × 1 - sin θ by 1 + cos θ × 1 - cos θ. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది మనకి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా ఈ ఫామ్లో ఉన్నాయి. ఏ ఫామ్లో, a + b × a - b. సో ఇదేమవుతుంది మనకి a² - b². సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి అప్లై చేద్దాం. సో ఇదేమవుతుంది మనకి a + b × a - b, a² - b². సో 1² - sin² θ బై డినామినేటర్ కూడా సేమ్ 1² - cos² θ అంటే 1 - sin² θ బై 1 - cos² θ. సో మనకు ఫస్ట్ sin θ అండ్ cos θ వాల్యూస్ కావాలి ఇక్కడ. ఓకే, సో sin θ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇంతకుముందు చేసినట్టే ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏంటది ఆపోజిట్ సైడ్, BC బై √AC అంటే 8/√113. అట్లాగే cos θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే AB బై AC. సో దిస్ ఈజ్ 7/√113. ఓకేనా. సో ఈ రెండు ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 1² ఈజ్ 1 ఓన్లీ, మైనస్ sin² θ అంటే 7/√113² ఓకే. సైన్ కదా, ఇది 8 అవుతుంది. 8/1 - 7/√113². ఓకే, సో ఇదేమవుతుంది మనకి 1 - 8² ఈజ్ 64/√113. సో √2² క్యాన్సిల్ కదా, సారీ. సో ఇక్కడ 113 బై ఇది 1 - 7² ఈజ్ 49, √113² 113. ఓకే, సో ఇందులో ఎల్సిఎం ఏమవుతుంది, న్యూమరేటర్లో ఎల్సిఎం ఈజ్ 113 - 64 బై మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం 113 - 49, రైట్. సో ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో ఇందులో వీ కెన్ క్యాన్సిల్ 113. వాట్ విల్ గెట్ 113 - 64 is, we'll get it as 49. 113 - 49 is 64, right. So this is the final answer for the 7th question. Okay, so hope you all understood all the sums. If you have any doubts, please try to comment in the comments box. Okay na, వీడియో మొత్తం చూడండి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, రైట్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టండి. ప్రతి కామెంట్కి కూడా మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఏమన్నా కొత్త డౌట్స్, జెన్యూన్ డౌట్స్ ఏమైనా ఉంటే దానికోసం ఇంకో వీడియో చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకేనా, రైట్.
నెక్స్ట్ వీడియోలో విల్ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.